సో డాక్యుమెంట్ చూస్తారు కదా. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది, ఇట్స్ మై ఓన్ ప్రాపర్టీ. సో నా ప్రాపర్టీలోకి ఎవ్వరు కూడా రావడానికి ఎవరికి ఏ రైటు లేదు. తనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే శ్రీను గారితో వాళ్ళు ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉంటే తెలుసుకోవాలి, కానీ నా ప్రాపర్టీ దగ్గరికి ఎవరు రావడానికి లేదు. బికాజ్ ఇట్స్ మై ఓన్ ప్రాపర్టీ, నేను కొనుక్కున్న ప్రాపర్టీ. సో పోలీస్ వాళ్ళు నాకు రక్షణ కల్పించాలి, మీడియా వాళ్ళు కూడా నాకు రక్షణ కల్పించాలి. నేను ఒక్కదాన్నే ఇప్పుడు ఇంట్లో ఉన్నాను, నాకు సేఫ్టీ లేదు. ఆల్రెడీ ఇంటికి పవర్ ఆవిడ కట్ చేసింది, మీటర్ అవి లాగేసింది, సీసీ కెమెరాస్ కూడా అన్ని పగలగొట్టింది. నాకు అస్సలు సేఫ్టీ లేదు. ప్లీజ్ దయచేసి పోలీస్ వాళ్ళు నాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఒక బ్రోతల్ లేడీ, ఒక చెత్త ఆవిడ ఎంతో మంది కుటుంబాలని ఇలాగే కుటుంబాన్ని పిల్లల్ని నాశనం చేసిన ఆవిడ, ఒక భవానీ సిఐ. అట్లాంటి అతనికి కూడా ఇలాగే ఒక అభయ్ హోటల్ రాయించుకుంది, బ్లాక్ మెయిల్ చేసింది. ఈ రోజు మా ఇంట్లో దూరింది, మా ఇల్లు ఆస్తి రాయించేసుకుంది. ఇలాంటి ఆవిడకి భగవంతుడు మామూలు పనిష్మెంట్ ఇవ్వకూడదండి. దట్టు ఈ దువ్వాడ్ శ్రీన్ అనే వ్యక్తి నా పిల్లలకు మోసం చేసి 30 సంవత్సరాలు ఆయన నోటితో ఆయన అంటున్నాడు 30 సంవత్సరాలు కష్టపడ్డామని. 30 సంవత్సరాలు ఎవరు కష్టపడ్డారు? 30 సంవత్సరాలు కూడా నా పేరెంట్స్ సపోర్ట్ తో నువ్వు టెక్కలు వచ్చి ఈ రోజు మేము ఇంత కష్టపడి నీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తే కేవలం నీ పేరు ఆస్తి ఉందని ఒక ఆలోచనతో నీ అమ్మ నీ తమ్ముడు అందరూ కలిపి నన్ను నా పిల్లల్ని మోసం చేశారు. భగవంతుడు ఉన్నాడండి. ఆవిడ చేసిన రిజిస్ట్రేషన్ ఎట్టి పరిస్థితుల్లో దువ్వాడ్ శ్రీని ఆవిడ పేరుని చేసిన రిజిస్ట్రేషన్ చెల్లదు. ఎందుకు అనంటే ఆల్రెడీ ఇది కేసు ఉంది, దీని మీద డీవీసీ కేసు ఉంది, ఇది వైలెన్స్ కింద వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో చెల్లె ప్రసక్తి లేదు. దీని మీద ఎంత స్థాయికైనా వెళ్తాను, ఈ ఇంటిలోనే నేను ఉంటాను. ఆవిడికి ఇంటికి ఏ హక్కు ఉందో కూడా రేపు పొద్దున్న మేము అన్ని రకాల ఫైట్స్ ఇచ్చుకుంటాం, కానీ రాజీ పడే ప్రసక్తి ఉండదు అనేది నేను తెలియజేసుకుంటున్నానండి.